హాయ్ గైస్, వెల్కమ్ టు షైనాస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పండ్ల పైన ప్రయోగం అంటే చిట్కాలు. పండ్లు నొప్పి లేసినప్పుడు మనము ఎలాంటి చిట్కాలు ప్రయోగిస్తే మనకు ఉపశమనం కలుగుతుంది, బాధ నుంచి విముక్తి కలుగుతుంది అంటే కొన్ని చిట్కాలను తెలుసుకుందాము. ఈ రోజుల్లో అయితే చిన్నపిల్లలకి పండ్లు పుచ్చిపోతున్నాయండి. వాళ్ళు అసలు ఆ నొప్పిని భరించలేకపోతున్నారు. అది కూడా మనం చేసేదే, ఎందుకంటే చాక్లెట్స్ విపరీతముగా ఇవ్వడం వల్ల, ఆ చాక్లెట్స్ స్వీట్స్ బాగా తినడం వల్ల పండ్లు పుచ్చిపోతున్నాయండి. ఇవి కొద్దిగా తగ్గిస్తే మంచిది. పిల్లల్ని పక్కన పెడితే ఇంకా పెద్దలకు చూడాలి. పెద్దలకి అయితే ఇప్పుడు చలికాలం వచ్చిందంటే చాలు, అసలు ఏది తిన్నా కూడా నొప్పి లేస్తూ ఉంటుంది. కనీసము నీళ్ళు తాగినా కూడా మనకు జుమ్ము అంటుంటుంది. ఐస్ క్రీమ్లు ఏమో కానీ మనం మంచినీళ్ళు, అది ఫ్రిడ్జ్లో వాటర్ కాకుండా మనము మామూలు వాటర్ తాగినా కూడా జిమ్ అంటున్నాయి చలికాలంలో. ఇక లోపల ఈ చిగుళ్ళు, దవడ లోపల వాపులు, ఇవన్నీ సహజంగా ఈ చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి. ఇంకా ఏంటంటే ప్రమాదవశాత్తు కొంతమంది పడడం వల్ల పండ్లు అవుతాయి. ఇంకా పండ్లు శుభ్రంగా కొంతమంది కడగకపోవడం వల్ల కూడా అక్కడ క్రిములు జామ్ అయ్యి అలా కూడా పుచ్చిపోతూ ఉంటాయి. తిన్న ఆహారంని కూడా మనం ఎప్పుడైనా భోజనం చేసిన తర్వాత నీళ్ళతోటి పుక్కిలించుకోవాలండి. ప్రధానంగా పండ్లు ప్రధానంగా మంచిగా ఉండాలండి. గట్టిగా పటిష్టంగా ఉంటేనే మనము ఏ ఆహారమైనా మంచిగా నమిలి తినగలము. మనము ఆహారాన్ని బాగా నమిలి తిన్నప్పుడే జీర్ణశక్తి మంచిగా పనిచేస్తుందండి, జీర్ణమవుతుంది మనం తీసుకున్న ఆహారము. లేకపోతే ఇక కడుపు నొప్పి ఏదో ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. మనము ఆహారాన్ని ఎప్పుడైనా నమిలి బాగా తినాలండి. ఈ పంటి నొప్పి వల్ల చాలామంది ఆహారాన్ని నమలలేకపోతుంటారు. అందుకోసమే కొన్ని చిట్కాలు పాటించారనుకోండి, పంటి నొప్పి తగ్గుతుంది. మనము మంచిగా ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. ఏంటంటే ముఖ్యంగా మనము మనకు పంటి నొప్పి చెవుపోటు రావద్దండి. ఆ తర్వాత వెన్నుపోటు కూడా రాకుండా చూసుకోవాలి. అది విపరీతముగా ఉంటుంది అసలు పంటి నొప్పి. చాలామంది భరించలేకపోతూ ఉంటారు. అవేంటి క్రీములు ఉంటాయంటే 4 రోజులు ఒకసారి, వారం ఒకసారి పోయి ఏదో పురుగులు తీపించుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనము ఇంట్లో కొన్ని పదార్థాలను వాడి మనము దాన్ని తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం రండి. లవంగ నూనె, ఇది మంచిగా పనిచేస్తుందండి. అద్భుత ఔషధం అండి పంటి నొప్పికి. ఇందులో యూజినాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది చిగుళ్ళ నొప్పిని, వాపుని అన్నిటిని తగ్గించే శక్తి ఇందులో ఉంటుంది. ఇంకా మన పండ్లలో ఉన్న క్రిములతోటి ఫైట్ చేసే గుణం కూడా ఇందులో ఉంటుందండి. ఈ లవంగ నూనెలో దూదిని అందులో ముంచి కొద్దిగా ఎక్కడైతే మనకు పంటి నొప్పి ఉంటుందో అక్కడ అదిమి పెట్టాలండి. పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత, అంటే మనకు ఏదైనా నోట్లో పెట్టగానే లాలాజలం వస్తుంది కదా, అది ఇక ఒక 5 నిమిషాలు పెట్టిన తర్వాత ఆ లాలాజలాన్ని వేసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. నొప్పి తగ్గిపోతుందండి. నీళ్ళు మాత్రం పంటి నొప్పికి అమోఘంగా పనిచేస్తుందండి. ఇది అసలు ఉప్పు నీళ్ళు అంటే వేడి నీళ్ళలో 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని నోట్లో పెట్టుకొని ఇలా పెట్టుకొని 1 నిమిషం పాటు అలా ఉంచి తర్వాత ఉమ్మేయాలండి. ఇది అసలు మంచి ఫలితం, అంటే అద్భుతమైన ఫలితం వస్తుంది రిజల్ట్ ఇలా చేస్తే. ఉప్పు నీళ్ళలో అంటే మరిగించి అందులో ఉప్పేసి నోట్లో వేసుకునేరు, అలా చేయకుండా గోరువెచ్చని నీళ్ళలో 1/2 స్పూను ఉప్పు వేస్తే చాలండి. ఎప్పుడైనా నాకు వచ్చినప్పుడు కూడా మా అమ్మ చెప్తూ ఉంటుంది, ఉప్పు నీళ్ళలో ఉప్పు వేసుకొని అలా పుక్కిలించమని. ఇది నేను అనుభవంగా చెప్తున్నానండి. ఇది మంచి రిజల్ట్ వస్తుంది, ఇలా చెయ్యండి. ఇది కూడా మంచి చిట్కానండి. చిట్కా వచ్చి వెల్లుల్లి అలా తీసుకోవాలండి. తీసుకొని
వాటిని మంచిగా దంచి మనం పండి నొప్పి ఎక్కడ ఉందో అక్కడ పెడితే పంటి నొప్పి కొద్దిసేపటికి తగ్గిపోతుందండి. అసలు ఇందులో అల్లిసిన్ అనే దంతక్షయాన్ని నాశనం చేసే పదార్థం ఉంటుంది. ఈ పదార్థము పంటి నొప్పి ఉన్నప్పుడు ఆ పంటి నొప్పి దగ్గర పెట్టినప్పుడు అక్కడ ఉన్న క్రిములతోటి అది ఫైట్ చేసి వాటిని నాశనం చేస్తుందండి. ఇది మంచి రిజల్ట్ వస్తుంది. వెల్లుల్లి కూడా దంతక్షయానికి మంచి ఔషధం. ఇది కూడా దంతాలు బాగా నొప్పి ఉన్నప్పుడు మనము ఇది వెల్లుల్లి ఒక రెమ్మని తీసుకొని దాన్ని బాగా దంచి దాన్ని కొద్దిగా దంచి ఇలా పంటి ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ పెట్టాలండి. పెట్టినప్పుడు నొప్పి కొద్దిసేపటికి తగ్గిపోతుందండి. ఇవి మన అమ్మమ్మ కాలం నుంచి వస్తున్న చిట్కాలేనండి. ఇలాంటి చిట్కాలు ఇది ఏముంది హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోతుంది అనుకుంటారు. హాస్పిటల్కి పోయి ఆ మందులు వాడినా కానీ కూడా కొంతమందికి తగ్గదు. కొంతమందికి పురుగులు వస్తూ ఉంటాయి. వాటిని కూడా 2 రోజులకు ఒకసారి పోయి వారానికి ఒకసారి పోయి తీయించుకుంటూ ఉంటారు. మళ్ళీ అది స్వీట్స్ చాక్లెట్స్ అవి తినంగానే మళ్ళీ పంటి నొప్పి వచ్చేస్తుంటుంది, మళ్ళీ పోతారు. ఇలా కాకుండా మనకి ఇంట్లో ఉన్న పదార్థాలతోటి కూడా మనము దంతాలని రక్షించుకోవచ్చు. పంటి నొప్పి వచ్చిన తర్వాత మనము ఏం చేయలేము. పండ్లు చాలా ఇంపార్టెంట్ మనం తినడానికి. అందుకోసమే పండ్లను మనము వీటిని రక్షించుకోవాలి. అసలు పండ్లు చాలా ముఖ్యము మనకు. మాత్రం తప్పుగా పాటించండి. పంటి నొప్పి ఉన్నవాళ్ళు మాత్రము చలికాలంలో మీరు మంచి ఆహారాన్ని ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి చిట్కాలు పాటించి. ఈ చలికాలంలో మాత్రము బాగా పండ్లు నొప్పి పుడుతుంటాయి మామూలు వాటర్ తాగినా కూడా. ఈ చిట్కాలను పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.